నేను అడగకపోతే మీది ఏ ఊరు, మీ పుట్టినూరు ఏ ఊరు, మీ అమ్మ నాయన ఏం చేస్తారు, మళ్ళా పిల్లలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది, అక్కయ్యలు ఎంతమంది? నేను నిర్మల్లో పుట్టిన. మా నాన్న పద్మనాభరెడ్డి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. 25-30 ఏళ్ళ క్రితమే చనిపోయింది. 1990లో చనిపోయింది. మా తాత కూడా నిర్మల్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు, వకీలు ఉండే. తర్వాత ఇక అక్కడ మా నాన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మేమేమో ముగ్గురం అన్నదమ్ములము, ఒక చెల్లెలు. ఇప్పుడు చెల్లెలేమో ఈ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భార్య, ఆయన భార్యనే. ఇక ఇంకిద్దరు అన్నదమ్ములేమో బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు అన్నీ ఉంటారు. ఇక నాకు ముగ్గురు పిల్లలు. నా పెద్ద బిడ్డే మొన్ననే లండన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నది. రెండో బిడ్డ కూడా ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్కే చదువుకుని పోయినరు. కొడుకు ఈయనే 12వ తరగతి మొన్న అయిపోయింది, క్రికెట్ ఆడతాడు. స్టేట్ 16, 19 అన్నీ ఆడిండు. అదే ఇట్లా అంటారు కదా సార్, అండర్ 19, అండర్ 16 రెండిట్లో ఆడిండు ఆ పిల్లగాడు. 14 నుంచి ఆడుతున్నాడు. ఇక మొత్తం మన దేశం కాడిపిస్తారా ఏమిటి సార్? ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఆడని. సారోళ్ళ కొడుకు మన దేశం కాడ పోతాడు రేపటి దినమో చూడండి. మహేశ్వర రెడ్డి సార్ సారోళ్ళ కొడుకు ఏం పేరు సార్ మీ పిల్లలు? సృంజిత్ మంచిగా ఉన్నది సార్ పేరు. సృంజిత్ రెడ్డి అని వస్తాడు, గుర్తుపట్టుకోండి, ఆయన మన నిర్మల్ పిల్లగాడే. సార్ ఇప్పుడు కాలేజీ చదువుకున్నావా ఏమన్నా? నేను చదువుకున్నామ్మా. ఎంతవరకు? నేను ఎంబీఏ చేసిన. సింబాసిస్లో పూణేలో లా చేసేటప్పుడు ఉద్యోగం వచ్చింది. ఓ 2 సంవత్సరాలు నేను కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసి రిజైన్ చేసి మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజు. తర్వాత నేను రాజకీయంలోకి వచ్చి 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినా. సారు గంతగానం చదువుకొని ఎంబీఏ అంటే 15 అంటే 2 కదా సార్? నాకు ఎరకని, ఎందుకంటే మా ఆఫీస్ కాడ అంత పిల్లలంతా ఎంబీఏలు, ఎంసీఏలు ఏమేమో చేసేసి వచ్చిన వాళ్ళు. అంతగానం చదివి మళ్ళీ లాగిట్లా లాదాంటి చదవనికి పోయి కూడా అంటే అంటే వకీలే కదా సార్, వకీలు చదివబోయి మళ్ళీ అంత పెద్ద కోలు విడిచిపెట్టి ఏమిటికి సార్ ఇవన్నీ అమ్మి ఏమని లేదా గిట్లా మనం మంచిగా కొలివి వేసుకున్నట్టు నిమ్మలంగా నువ్వు కార్లో పోతే నీ అంటే నేను మాకు వస్తుంటాను అనకపోతుండేనా అంటారు. కానీ నాకు ప్యాషన్ రాజకీయంలో, మా తాత రాజకీయంలో ఉండే, మా నాన్న రాజకీయంలో ఉండే. ఇక నాకు కూడా రాజకీయంలో రావాలనిపించింది. వచ్చిన ప్రజలు మా క్యాడర్ ఎంబడి ఉండే, ఆ క్యాడర్ కోసం రావాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు గంతగానం చదువుకున్నారు, కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరైనా ఆడవిల్లలు ఎంబడబడ్డారా? మీరేమో మస్తు మంచిగా ఎత్తున్నారు, మంచిగా ఎంటికలు మంచిగా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే విషయాల మందికి ఎంటికలే ఉండేవి సార్. ఎవరన్నా పడ్డారు ఎంబడి? అట్లా ఉంటుంది. నువ్వే పడ్డావా సార్ పుసుకునా? లేయా? నాది అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా, నాది లవ్ మ్యారేజ్ కాదు. సరే ఫ్రెండ్స్ ఉండే, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుండే, కానీ అటువంటి ప్రపోజల్స్ ఎప్పుడు చేయలేదు. అటువంటి ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. నా చిత్తం కూడా ఎప్పుడు కూడా చదువు మీదనో లేకుంటే సెటిల్మెంట్ కావాలని మీదనో ఉంటుండే. నా సెటిల్మెంట్ మీదనే ఆలోచన ఎక్కువ ఉండే కాబట్టి సెటిల్మెంట్ సైడ్ సీరియస్నెస్ ఉండే. సార్ మంచిగా ఉన్నాడని పాపం ఎవరైనా ఆడపిల్లలు చూసినా ఇట్లా అర్థాలకి అర్థమైపోయింది వచ్చి సార్ ఈయన చూసేటట్టు లేడు, ఏమిటి అనుకుని గమనుకున్నారో ఏం పడు. ఇప్పుడు గిని ఎత్తున్నారు. నేను రాజకీయం ముచ్చట మార్చిపోయి మీ కాలేజ్ ముచ్చట మాట్లాడుతున్నాను. అయ్యో రామచంద్ర సార్, ఇప్పుడు మన అసెంబ్లీలో బాగానే లొల్లి అయింది. మరి ఆయన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? మహేశ్వర రెడ్డి నాకు మంచి దోస్తానా, మహేశ్వర రెడ్డి తోటి నాకు ఆయన ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు పోవచ్చు అన్నాడు. పోయినావా ఎప్పుడన్నా? నేను సీఎం అయినాక ఎప్పుడు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. కాకపోతే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఆయన చాలాసార్లు నా ఇంటికి వచ్చిండు, నేను ఆయన దగ్గర పోయినా. కానీ ఆయన ముఖ్యమంత్రి అయి నేను భారతీయ జనతా పార్టీకి వచ్చినాక ఎప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు.